కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే 10 సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా వచ్చుండే. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి జరుగుండేది మన రాష్ట్రంలో. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎవరూ పట్టించుకోలేరు. చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పినవాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించాడు. బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు. ముకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు. నాకు అధికారం ఇవ్వండి, నాకు ఎంపీలను ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు.